ఆలోచించడం లేదు. ఎందుకంటే వీటితో నిశ్చితంగా తీసుకోవాలి, మనకి పథకాలు వస్తాయేమో అని ఆలోచనతో విమర్శలు జరుగుతాయి గ్రామాల్లో. అది వీటికి నోడుకోవాల్సి మన గ్రామ కమిటీ అందరూ వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఇంతవరకు వాట్సాపే లేదు. మరి టీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ ఎందుకు లేదు? 20 మంది అధ్యక్షులు ఉన్నప్పుడు 5,000 మంది అధ్యక్షుల పేరు మీద ఒక వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఏం కార్యక్రమం జరుగుతుందో దాంట్లో చిన్నగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పాల్సి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేసే రచ్చబండలో హోటల్ దగ్గర సావిడ దగ్గర విమర్శించాలి. అట్లయితే జాగృతమైంది, ప్రజల్లోకి విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసినప్పుడే కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ అంటే ఏం చేసింది, ఏం చేయలేదు, ఎక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి ప్రజల్లోకి చూసుకుని ఆ సందేశాన్ని ఇవ్వడానికి మనము చాలా ప్రయత్నం చేయాలి. రాబోయే ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో మనము ధీటుగా పాల్గొనాలంటే ఇప్పటి నుంచే ఒక్కొక్క తమ్ముడు నడుపుకుంటూ ఒక్కొక్క కార్యకర్తను మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఆశోడం కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యో ప్రభుత్వం ఉన్నది కదా, ఎక్కడ సంక్షేమ పథకాలు వస్తాయో, ఎన్ని ఇళ్ళు వస్తాయో, ఎన్ని లోన్లు వస్తాయని చెప్పి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ మనమందరం కూడా పెద్ద ఎత్తున రేపు జరగబోయేటువంటి బహిరంగ సభను దిగ్విజయం చేయడానికి ఆలయ నియోజకవర్గంలో 10,000 కాదు 11,000 1000 కలుపుకొని 11,000 మంది ఆ దగ్గర నుంచి వెళ్ళాలని చెప్పి నేను అందరికి కూడా ముఖ్యంగా సూచన చేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ ఈ సభ ఎందుకు పెట్టిండ్రు? కేసీఆర్ గారు వాటిగా పెట్టలేదు. కేవలం కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలను కాపాడడానికి, తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, తెలంగాణ ప్రజలకు ఏ బాధ వచ్చినా, తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితిలో ఆగమైతే ఉంటే అప్పుడు ప్రజలను సమాయత్తం చేసి నేనున్నాను, ఈ తెలంగాణ పార్టీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ధైర్యం చెప్పడానికి ఈ సభ నిర్వహిస్తా ఉన్నారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఆగమైపోయింది. ఇవాళ మీ గుట్ట దగ్గర ఉన్నటువంటి వాళ్ళే ఎవరికి కూడా పని లేకుండా కారణాలు తిరిగేటువంటి వాళ్ళు 2 వీలర్లో తిరుగుతా ఉన్నారు. క్రాస్ లైట్ అవ్వబడతారు, రింగులు కూడా అవ్వబడతారు. నేను నిన్న బ్యాంక్ మేనేజర్ అడిగితే విపరీతమైన బంగారం మా బ్యాంకులో వస్తుంది, డబ్బులు ఇవ్వడానికి మేమే ఇబ్బంది పడుతున్నాం అనే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? పరిపాలన చాతగాక రేవంత్ రెడ్డి పరిపాలన చాతగాని గద్దమ్మ కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మన అందరినీ సమాయత్తం చేయడానికి, మన అందరికీ ఒక భరోసా ఇవ్వడానికి మన ఎల్లతుర్తిలో పెద్ద బహిరంగ సభ పెట్టి మనం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కాపాడుతుందని కేసీఆర్ గారి మాట మనం వినబోతా ఉన్నాం. కాబట్టి మనం అందరం పెద్ద ఎత్తున ఆ సభకు తరలిపోవాలని చెప్పి, తరలి రావాలని చెప్పి, పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతు బీమా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేస్తే 30% కూడా ఇవ్వలేదు. అనేక సందర్భాల్లో మన నాయకుడు కేటీఆర్ గారు కానీ, మన నాయకుడు హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాల్లో చెప్పిండు. ఈ కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి సొంత గ్రామంలో మనమందరం పోదాం, ఆ గ్రామంలో కాక అందరూ రైతులను కూర్చోబెట్టి మా రుణమాఫీ అయిందంటే మా పదవులకు రాజీనామా చేస్తామని చెప్తే సడి లేదు, సప్పుడు లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు 30-40% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇక గొప్పగా చెప్పిండ్రు రైతు బంధు వేస్తున్నామని చెప్పిండ్రు. మరి రైతు బంధు ఏమి ఎవరికి వచ్చింది? ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు 10 గుంటలు కూడా కొంతమందికి రాలేదు. అంటే ఆ విధంగా పరిపాలన జరుగుతా ఉంది. ఇక మాత్రం నిర్ణయాల ఒక ఫోటోలకు మాత్రం భోజనం ఇస్తా ఉన్నారు. సంఘ బియ్యం మేము ఇస్తున్నాం, వాళ్ళ ఇంటికి పోయి భోజనం ఇస్తా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి 2,500 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఒక అక్క ఇంటికి పోయి భోజనం చేస్తావా? రైతు రుణమాఫీ కానటువంటి ఒక అన్న ఇంటికి పోయి అక్కడికి పోయి భోజనం చేస్తావా? మరి ఇట్లానే చేయాలి కదా. వాళ్ళ ఇంట్లోకి అయితే భోజనం చేస్తుంటో మేము ఇగో రైతు బంధు రాలేదు, మీకు ఏం కావాలని చెప్పి భరోసా చెప్పి ఆ భోజనాలు చేస్తే మనం అందరం నమ్ముతాం. కానీ అది కూడా
ఆరంభ శూరత్వమే. వీళ్ళేమో మరి సంఘ బియ్యం ఇస్తా అంటున్నారు, బియ్యం పోలేమంటున్నాడు, ఈ మా పైసలే అంటున్నాడు. ఆరంభ శూరత్వమే. ఎందుకంటే అన్ని పథకాలు కొనసాగించినట్టే ఉంటాయి, తర్వాత అవి ఎక్కడికక్కడ మరి మా మరుగున పడతా ఉన్నాయి. అందుకే మనం అందరం రేపు కదం కదం దొక్కి ఖచ్చితంగా రేపు ఏకతుర్తిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు మన సొంత కారు కానీ మన మనసు ఉంటే మార్గం అనేక ఉంటాయి. ఇవాళ మన పార్టీ మీద ప్రేమతోని మరి ఖచ్చితంగా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి అక్కడ కేసీఆర్ గారు మాటలు చెప్పినటువంటి ధైర్యం చెప్పే మాటలు మనం వినాల్సిన అవసరం ఉందని చెప్పి మనం అందరం కూడా సభకు ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు ఎప్పుడు చాణక్యుడు చోళుడు ఎవరో కృష్ణదేవరాయలు కంటే విధంగా యాదగిరి గుట్టను దేవాలయాన్ని పునర్నిర్మించాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు. కానీ మరి యాదగిరి గుట్టను ఎంత పెంచితే ఆలయ నియోజకవర్గంలో అంతర్భాగమైన యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఎంత అభివృద్ధి చేస్తే మరి ప్రాంత ప్రజలను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని సునీతా మహేందర్ రెడ్డి గారు వాళ్ళు అయ్యాలనే మీరు రోడ్లు ఒకసారి ఆలోచన చేయండి. ఆ తప్పుగా ఈ ప్రాంత ప్రజలే భాగస్వామ్యం అనే విషయాన్ని ఒకసారి ఇవాళ ఏదో కోరుకుంటూ తిరిగి ఈ ఇల్లు ఆ ఇల్లు ఏ ఇల్లు అయినా కేసీఆర్ గారు పెట్టిన ప్రాజెక్టులే, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ప్రాజెక్టులే. ఎవరు ఏదో చెప్తారు. ఇవాళ భక్తులు వెళ్తే 99% నల్లలు పెట్టి గృహప్రవేశం చేయాలి. ఆ నల్లలు పెట్టి మేమే గృహప్రవేశం చేసినాం, మేమే ఏది కట్టినామంటే కరెక్ట్ కాదు. ప్రజలు కూడా చాలా తెలుగుతారు. ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడతారా కొద్దిగా బాధ్యత విస్మరించినట్టుగా అన్ని చేస్తున్నా మేము మళ్ళీ చేస్తాం. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఇవాళ సర్వే చేసిన 4-5 నెలలలో 2 నెలలలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. రేపు ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, సర్పంచ్లో, వార్డు మెంబర్లో కావాల్సిందంతా కూడా మీ ఎన్నికనే. అంటే అది బీఆర్ఎస్ పార్టీ కుటుంబం ఎన్నికనే. కాబట్టి రేపు ఇంత ప్రతిష్టాత్మకంగా 25 సంవత్సరాలు పార్టీని పెట్టి జరగబోయే రజతోత్సవ సభకు ఏ ప్రాంతం ఈ ఆలయం నుంచి దాదాపు 10,000 మంది దేవాలని పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించారు. కేసీఆర్ గారు ఇక్కడ ఆపకపోతే రేపు మళ్ళీ థర్డ్ ఫ్రంట్ వస్తుంది. జాతీయ రాజకీయాల్లో కనుక కేసీఆర్ గారు అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోతున్న భయంతో మరి ఆయన చేసిన అనేక కుట్రలు ఈరోజు సరే మనం ఇక్కడ ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ భయాన్ని నిజం చేసే విధంగా రేపు మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ గులాబీ జెండా రెపరెపలు ఆడబోతుందనే మాట మీకు ముందుగానే తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మనం సమావేశమైన విషయం మీ అందరికీ తెలుసు. మన పార్టీ ఆవిర్భవించి 25వ వసంతంలో అంటే 25వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి రజతోత్సవంగా దీన్ని జరుపుకోవాలని చెప్పి మన పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు మరి ఈ కార్యక్రమం రజతోత్సవ సంబరాలు జరుపుకోబోతా ఉన్నాం. అది రైతుల కోరిక మేరకు చెప్పినా కదా, మన బాసులు ఎక్కడ ఉంటారు? మన ఊళ్ళలోనే ఉంటారు. మన బాసులు నిర్ణయం తీసుకున్న మేరకు వరంగల్ జిల్లాలోని ఎలికతుర్తి గ్రామంలో మనం ఈరోజు బ్రహ్మాండంగా రజతోత్సవ పండుగను జరుపుకోబోతా ఉన్నాం. మరి మంచి రికార్డు ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అనేక పార్టీలు వస్తాయి పోతాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, కింద పడితే లేస్తాయి, కింద పడ్డా లేచినా గుణపాఠాలు నేర్చుకోవు. మన పార్టీకి ఒక మంచి పేరుంది. ఒక్కసారి ఈ జెండా పట్టుకొని బయలుదేరిన రోజు కేసీఆర్ గారు ఒకటే మన మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం ఈ జెండా పట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే మధ్యలో వదిలేస్తే రాళ్లతో నన్ను కొట్టి చెప్పండి అని చెప్పినారు కేసీఆర్ గారు. పట్టిన జెండా విడవకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక మంది అడ్డం పడితే కూడా అందరినీ కలుపుకొని సంపన్న వర్ణాలు ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. అంత గొప్ప
గర్వంగా ఈ గులాబీ జెండాకి అంత గొప్ప ఖ్యాతి, అంత గొప్ప గర్వాన్ని తీసుకొచ్చిన మనం. అలాంటి జెండా మెడలుందంటే మనం సైనికులు అనే మాటను ఎప్పుడు కూడా మర్చిపోదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు ఎక్కడ అంటే తెలంగాణ ఎంత గొప్పగా అనిపిస్తుంది, దేశంలో ఎక్కడ పోయినా చాలా గొప్పగా మన గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాసి పెట్టుకోండి, ఎవరైనా సరే మైండ్ లో ఎక్కించుకోండి. ఎక్కడ చర్చ జరిగిన ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, చేపట్టినన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రపంచంలో ఏ దేశంలో చేయలేదు. ఎక్కడ చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశంలో, అదేవిధంగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే మాట నేను చెప్తా ఉన్నాను. చరిత్రలో నిలిచిపోతుంది ఈ మాట, చరిత్రలో నిలిచిపోయే మాట ఈ మాట. కేసీఆర్ గారు చేసినంత మంచి పాలన ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని గొప్ప గర్వాన్ని ఇచ్చే మాట నేను చెప్తా ఉన్నాను. గులాబీ జెండకు అంత కీర్తి ఉంది, గులాబీ జెండకు అంత గౌరవం ఉంది. ఆ గులాబీ జెండా తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. మన కేసీఆర్ గారు వారసులుగా, మన కేసీఆర్ గారి సైనికులుగా ఈ రోజు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ నీరు గారిపోతా ఉన్నారు, మీరు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, మనకు వాళ్ళకు పడ్డ తేడా ఓట్లు 1.8% మాత్రమే. 100 ఓట్లు కాంగ్రెస్ పడితే మనకి ఎన్ని పడ్డాయి? 98.2 ఓట్లు పడ్డాయి. అర్థమైనా? మనం ఎక్కడ తగ్గలే. మీకు ఒక మాట గుర్తు చేస్తాము అన్న. ఈ వేదిక మీద మండల పార్టీ అధ్యక్షులు గర్ర వెంకటయ్య గారికి, వేదిక మీద మన మాజీ ఎమ్మెల్యే గారు బుర్ర విష్ణుమయ్య గౌడ్ గారికి, అదేవిధంగా